హాయ్ హలో నమస్తే. ఈరోజు మన వంటల కార్యక్రమంలో టమోటా ఆకుకూర చేస్తాం రండి. ఏం ఆకుకూరది? తోటకూర. ఎర్ర తోటకూర. ఎర్ర తోటకూర. ఇది సెగప్పు మొలకీర அப்படின்னு தமிழ்ல. తెలుగులో తోటకూరకు అంటాం కదా, తోటకూర. ఎర్ర తోటకూర. ఎర్ర తోటకూర చాలా టేస్ట్ గా ఉంటది. ఇది ఈరోజు ఉత్త టమోటాలు వేసుకొని పచ్చిమిర్చి చేసుకొని టమోటా కూర చేసుకున్నాము. వాళ్ళ ఇంతే. ఇంకా వీటికి కావాల్సిన వస్తువులు టమోటా, పచ్చిమిర్చి, తోటకూర, టమోటో, పచ్చిమిర్చి ఒక 4 వేసాను చాలు కారానికి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కచ్చాపచ్చాగా కొట్టిపెట్టాను అన్నమాట. సింపుల్గా ఉంటుంది, టేస్టీ అయిన కూర అన్నమాట. దానికి తాళింపుకి వేసుకున్నాం. ఒక 3 స్పూన్లు, చిన్న స్పూను చాలు. ఇందులో కొంచెం ఆవాలంటే కడుగు, జీలకర్ర అంటే సీరగం. తమిళ తెలుగు రెండింటిలో చెప్పేస్తున్నావా? ఇది పూండు అంటే వెల్లుల్లి రెబ్బలు. ఇలా కొంచెం ఒక బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఆయిల్ అంతా ఎక్కువ వేసుకోకండి, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను చాలు. తోటకూరకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి పెద్దవిగా ఉండేటివి కట్ చేశాను. దీనికి తగినంత కారం సరిపోతుంది. ఇవి బాగా మగ్గబెట్టుకోవాలి. సింపుల్ అయిన రెసిపీ, టేస్ట్ అయిన కూర. సింపుల్ మెథడ్లో టేస్ట్ అయిన కూర మీకు చేసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా మీరు చూసుకొని చేయండి. ఇదేలాగా అన్ని దగ్గర దొరుకుతుంది. ఇది తోటకూర పప్పు వేసి చేసుకోవచ్చు, ఊరికనే ఇలా చేసుకోవచ్చు, 2 విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. తోటకూర ఈ కూరని ఏమంటారు తమిళ్లో? మొలకీర, సెగప్పు మొలకీర. పచ్చిమిర్చి బాగా వేగింది. ఇప్పుడు టమోటాలు మగ్గాలి అంటే ఒక చిన్న చిట్కా, ఉప్పు కొంచెం వేసేస్తామనుకోండి టమోటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. కల్లుప్పు పూట శీఘ్రమా వెల్లుడు. సాల్ట్ పూట కూడా ఎందుకు? சால்ட்டு போடலாம், கல்லுப்பு போட்டுடலாம். அவங்கவுங்க விருப்பம் அது. இதுக்கு தகுந்தா போல் நம்ம சால்ட்டே சேர்த்துக்கலாம். కీర பார்க்குறதுக்கு நிறையா இருக்கும், కానీ ఇది ఉడికించితే తక్కువగా వస్తుంది, చూసేందుకు ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు తగినంతగా మగ్గితే ఎంత వస్తుందో ఒక కరెక్ట్గా ఉప్పు సరిపడా అంతే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాం అన్నమాట. అంటే టమోటాలు ఎందుకు మగ్గబెట్టామంటే ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి బాగా ఇలా మగ్గబెట్టుకొని ఆకుకూర పెట్టామంటే రెండు బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆకు పెట్టుకుంటాం. ఇది ఎర్ర తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర టమోటో మన గ్రామాల్లో దొరుకుతుంది. గ్రామాల్లో దొరుకుతుంది, ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది. ఆకుకూరలు అన్ని దగ్గరలో దొరుకుతాయి. ఎక్కువగా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెంగా ఇది మగ్గేదానికి ఊరికనే ఒక 1/4 గ్లాసు కూడా అవసరం లేదు. 2 సార్లు చేస్తానంటే చాలు. ఇప్పుడు బాగా పెట్టేసాము, కొంచెం మగ్గాలి. చూసారా, ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోండి, తొందరగా ఉడుకుద్ది. ఇదే అంతే, అయిపోయింది. కూర రెడీ. తోటకూర, టమోటో, పచ్చిమిర్చి. మీరు స్కిప్ చేయకుండా చేసుకొని చూడండి. ఇలాగే చేసుకొని
ఫ్లేమ్ హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. తోటకూర రెడీ అయిపోయింది. కూర మనకు ఇదేను తోటకూర, టమోటో, పచ్చిమిర్చి. చూశారుగా తోటకూర టమోటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.